హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్ అయితే చూసారు కదా అండి, దాని గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ప్రతి ఒక్కరి మైండ్లో రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, సిలబస్లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా అనేసి చాలామంది అనుకుంటున్నారు. బట్ సిలబస్లో ఎలాంటి మార్పు అనేది ఉండదండి. ఓన్లీ మనకు ఇంటర్మీడియట్ ఒక్కటి చేంజ్ అయిందేసి అన్నారు. సో అది చూద్దాము. బుక్స్ అయితే నేను కూడా తీసుకోలేదు అండ్ నా దగ్గర కూడా లేవు. మేబీ ఒక ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ దొరికితే దాని గురించి అయితే ఒక వీడియో అనేది చేస్తాను. ప్రజెంట్ మాట్లాడుకునేది ఏంటంటే, ప్రస్తుతము 6th నుండి 10th క్లాస్ వరకు ఆల్రెడీ మనము చదివేస్తాం. లాస్ట్ టెట్ కానీ డిఎస్సి కానీ ఇప్పుడు మనకు ఈ టెట్లో కనుక చూసుకుంటే 10th క్లాస్ న్యూ సిలబస్ ఇచ్చారు. సో సమయం అనేది సరిపోక 45 days డ్యూరేషన్ ఇవ్వడం వల్ల టైం అనేది మేనేజ్మెంట్ అనేది మనకు 10th క్లాస్కి అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకునేటట్లుగా అయితే 10th క్లాస్ హిస్టరీ అయితే చాలా ఎక్కువ డెప్త్గా ఉంది. 10th క్లాస్ హిస్టరీ అయితే చాలా డెప్త్గా ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, 6th, 7th, 8th, 9th అనేది కొంచెం అంటే గ్యాప్ ఇచ్చి 10th క్లాస్ జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, నెక్స్ట్ హిస్టరీ, ఈ 4 బుక్స్ని చదవడానికైతే మ్యాక్సిమం టైం అనేది మీరు ఎక్కువ స్పెండ్ చేయడానికి అయితే చేయండి. ఎందుకంటే కొత్త సిలబస్ సో డిఎస్సిలో అయితే ఏమి ఇవ్వలేదు, బట్ ఈ టెట్లో అయితే ఇచ్చారు. మ్యాక్సిమం దాని నుండి కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు దగ్గర 6-7 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. ఎల్టోరడ్ కానివ్వండి, లైక్ ఇలాంటివన్నీ. నెక్స్ట్ క్వశ్చన్స్ పాలిటీలో కానీ అన్నీ వచ్చాయి. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మ్యాక్సిమము ఒక 10th క్లాస్ అనేది ఒక 20 days టార్గెట్ పెట్టుకునేకి మొత్తం ఒకసారి చదవండి. చదివిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి రిపీటెడ్గా చదవండి. సో అలా రిపీటెడ్గా చదవడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఎక్కడ ఏ పేజ్లో ఏ ఆన్సర్ ఉంది అనేది మనకు తెలుస్తుందండి. మనం చేసిన మిస్టేక్స్ ఏంటంటే, జస్ట్ పైన చదివేసి ఉంటాం. 10th క్లాస్ పైన చదివేసి ఉంటాం. లైక్ టైం అనేది కూడా తక్కువగా ఉంది. బట్ ఇప్పటి నుండే మనము ఒక 3 months అనుకోండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఈ 3 monthsలో 2 months మన యొక్క కంటెంట్ కానివ్వండి, మెథడ్ కానివ్వండి, లైక్ సైకాలజీ, పిఐఈ, సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే అప్పటికి మనకి తెలుస్తుంది 6 months డ్యూరేషన్తో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. బట్ ఏంటంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సో వాటిని అంతా కంప్లీట్ చేసేయండి. సిలబస్ అంతా చదివేయండి. ఈ 2 months చదివిన తర్వాత ఆఫ్టర్ మనకు రివిజన్కి అయితే ఆ 1 month అనేది టైం మేనేజ్మెంట్ సెట్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. లేదు మేడం, మేము ఈ 20 days 10 daysలో కల్లా ఫలానా సిలబస్ అంటే మనకు ఫలానా క్లాస్ అనేది కంప్లీట్ చేస్తామనే టార్గెట్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. బట్ ఏంటంటే మెయిన్గా మనకు 2 months డ్యూరేషన్, 2 monthsలో మ్యాక్సిమం మీరు ఎన్నిసార్లు చదివితే అంత బెటర్ అండి. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది, అరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కదా. ఎందుకంటే టైం అనేది ఇప్పుడు ఉంది. సో 3 months ఇస్తారు, మ్యాక్సిమం 3 months అనేది ఉంటుంది. సో కంటెంట్ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం చూసిన టెట్ ఎగ్జామే మనకు ఒక ఎగ్జాంపుల్ అండి. ఎలా ఇచ్చారు అసలు ఆ క్వశ్చన్స్ని. సో ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అంతకి మించి మనకు క్వశ్చన్స్ ఇస్తారు అనేది ఆ వేలో చదవండి చాలామంది కూడా. సో లిబరల్గా అయితే కాదండి. ఇప్పుడు బేసిక్స్ క్వశ్చన్స్ అనేవి ఎవరు ఇవ్వడం లేదు, అన్ని అప్లికేషన్ టైప్స్ క్వశ్చన్సే ఉన్నాయి. సో ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన 3-4 బిట్స్ ఇస్తారు. సో అందులో సరైనవి కాదా అక్కడే మనకు కన్ఫ్యూజ్ అవుతాం, ఆన్సర్ అని తప్పు పెట్టేస్తాం. సో ఇలా కాకుండా అప్లికేషన్ బిట్స్లో ఆ టెట్కి ఏమని ఇచ్చారో సో దానికి అనుగుణంగా మనము ఇప్పుడు చదవాలండి. నెక్స్ట్ ఎన్ని అవర్స్ చదవాలనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎన్ని అవర్స్ చదవడం కాదండి, ఎంతవరకు మనము సబ్జెక్ట్ని చదివాము అనేది మైండ్లో ఉంచుకోండి. ఎందుకంటే అవర్స్ చదవడం కాదు, కొంతమందికి బయట వర్క్స్ ఉంటాయి. సో బయటికి వెళ్ళి టీచింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అదర్ వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని సబ్జెక్టు అంతసేపు చదవాలంటే అది అయ్యే పని కాదండి. ఇంట్లో మనకు 3 months డ్యూరేషన్ అనేది ఉంటుంది. 3 months కాకుంటే 2 monthsలోనే మ్యాక్సిమం మీరు సిలబస్ అంతా కవర్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ సిలబస్ కన్నా చూసుకుంటే ఇక్కడ ఒకటి అండి, మనకు రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. 8th కానీ 9th కానీ 10th, ఈవెన్ 10th కూడా. ఆ 10thకి సంబంధించిన క్లాసెస్ అన్నీ, సైకాలజీ కానీ, ఇది మనకు జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, మొఘల్ సామ్రాజ్యము, ఢిల్లీ సుల్తాన్లు, సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్లో కూడా ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ బేసిక్స్ మాత్రమే ఇస్తారు. మనకు 7thలో కానీ 6thలో కానీ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. మొఘల్ సామ్రాజ్యం 7thలో ఉండేది, ఢిల్లీ సుల్తాన్లు
లాస్ట్ ఇయర్ మనకి ఇంటర్మీడియట్ ఉంది కదా, అందులో కూడా ఆ టాపిక్స్ ఇచ్చారు. బట్ అక్కడ ఏంటంటే డెప్త్గా ఇచ్చాడు. సో టాపిక్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ని చూసుకొని వాటిని అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. ఈ ఇంటర్మీడియట్ కన్నా బుక్స్ కన్నా దొరికితే మీకు వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. నెక్స్ట్ సైకాలజీ అండి. సైకాలజీ కానివ్వండి, పిఐఈ కానివ్వండి, ఇవి మనకి ఎలా అంటే అకాడమిక్ బుక్స్ ఆల్రెడీ మనకు డిఎస్కి సంబంధించి అప్పుడు మనం కొనుక్కుని ఉంటాము. సో ఆ బుక్స్ మీ దగ్గర ఉంటే వాటిని అయితే యూస్ చేయండి, బెటర్ అండి. అవి మాక్సిమం మనకు అకాడమిక్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మించింది ఏది లేదు, అందులో నుండి మనకు బిట్స్ అనేవి వస్తాయి. సో మీ దగ్గర సైకాలజీ కానివ్వండి, పిఐఈ కానివ్వండి, అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూద్దాము, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో చూద్దామండి. అంతవరకు మీరు ఈ అకాడమీ బుక్స్ మన కంటెంట్ మెథడ్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే బెటర్ అనేది ఉంటుంది. సో నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. అండ్ ఇంకొకటి విషయం అండి, ఇప్పుడు ప్రజెంట్ మనకు కోచింగ్ సెంటర్స్ కూడా కొన్ని అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో అంటే మనకు స్టార్ట్ చేశారు. బట్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది అది మీ ఒపీనియన్ అండి. ఎందుకంటే మేము ఇంట్లో ఉండే మీకు టెట్ మార్క్స్ కన్నా చూసుకుంటే మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నారా లేదా మన కోచింగ్ సెంటర్కి వెళ్ళి మీరు మార్క్స్ అనేది గెయిన్ చేస్తారనేది అది మీ ఆప్షన్ అండి. ఎందుకంటే మీ కెపాసిటీ అది. ఇంట్లో కూర్చొని మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాము అంటే పర్వాలేదు, లేదు మేడం మాకు కొంచెము సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది కోచింగ్కి వెళ్తాము మేమంటే అది మీ చాయిస్ అండి. బట్ నేనైతే అదే కొంచెం డైలమాలో అయితే ఉన్నాను, వెళ్ళాలా వద్దా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు పోస్టులు అనేవి కూడా తక్కువగా ఉంటాయా, మేబీ ఆ క్వశ్చన్ కూడా అయితే రన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్స్ అనేవి మన జోన్ వైజ్గా అయితే అనౌన్స్ చేస్తారు కదా. సో పోస్టులు అనేవి కూడా ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉంటాయా, సో ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఏదైనా కానీ ఇవన్నీ మనము మైండ్లో తెచ్చుకుంటే చదవలేము. సో ఏదైతే జరగని రిటర్న్ ఆప్షన్ అనేది పెట్టుకోవద్దు. సో మ్యాక్సిమము టైం మేనేజ్మెంట్ అనేది పెట్టుకొని 3 months 2 monthsలో కంప్లీట్ చేసేయండి. 2 monthsలో కంటెంట్ ఆర్ మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో అదంతా ఫినిష్ చేసేసి నెక్స్ట్ రివిజన్కి అయితే యూజ్ చేయండి. సో ఇదే అండి ఈరోజు ఒక చిన్న వీడియో. మ్యాక్సిమం ఇంకా కన్క్లూజన్ ఏంటో తెలుసా, ఈ వీడియో వచ్చేసి సిలబస్ అనేది ఎటువంటి మార్పు లేదు. ఏదైనా ఉంటే ఒక ఇంటర్మీడియట్ ఒక్కటి ఉంటుంది, అది కూడా పెద్దగా మార్పు ఏమి ఉండదు. లాస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో చిన్న చిన్న మార్పులతో అయితే ఉంటుంది. బుక్స్ ఇంకా చూడలేదు, బుక్స్ కన్నా దొరికితే అందులో ఏమి ఇచ్చారు ఏది మారింది అనేది తెలుస్తుందండి. సో ఇదే అండి ఈరోజు వీడియోలో మీకుంటే కొంచెం డౌట్ అని క్లియర్ చేస్తాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పాసిబుల్ అయితే మీకు మన ఛానల్లో క్లాసెస్ అనేవి పిఐ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, కంటెంట్ ఆర్ మెథడ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి.